మానవుల జీవితం కర్మ మీదనే ఆధారపడి ఉంటుంది. కర్మ అంటే పని. మన పనిని బట్టే లభించే ఫలితమే కర్మ అన్నమాట. నిన్నటి పనికి ఇవాళ ఫలితం ఉన్నట్లే గత జన్మలోని కర్మకు ఈ జన్మలో ఫలితం ఉంటుంది. దీని గురించి మహాభారతంలో ఒక కథ ఉన్నది. ఒక మహిళకు ఒక కొడుకు ఉంటాడు. అతడు ఆడుకోవటానికి వెళ్ళినప్పుడు పాము కరుస్తుంది, మరణిస్తాడు. ఆమె తన కొడుకు శవాన్ని చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. ఇంటి పక్కన ఉన్నతను ఆ పామును చంపటానికి ఒక కర్రను తీసుకొని వస్తాడు. అప్పుడు ఆమె తన కొడుకు కర్మ వల్ల చనిపోయాడు, పాము దోషం కాదు, పామును చంపవద్దని చెప్తుంది. అప్పుడు పాము అక్కడికి వస్తుంది. తల్లి, నా తప్పేమీ లేదు, నేను నిమిత్త మాతృరాలను, మృత్యువు మాటు వేసింది అని చెప్పి పాము అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మృత్యువు అక్కడికి వస్తుంది. తల్లి, నాదేమీ తప్పులేదు, నేను నిమిత్త మాతృరాలనే, యముడు ఆదేశించాడు అని చెప్పి వెళ్ళిపోతుంది. యముడు అక్కడికి చేరుకొని, నా తప్పు ఏమీ లేదు, నేను నిమిత్త మాతృన్నే, కాలానికి ఆధీనుడును, కాలం ఆదేశించింది నేను ఆచరించాను అని చెప్పి వెళ్ళిపోతాడు. కాలం అక్కడికి వస్తుంది. తల్లి, నాదేమీ తప్పు లేదు, నేను నిమిత్త మాతృరాలనే, కర్మ ఆదేశించింది నేను ఆచరించాను అంతే అని చెప్పి వెళ్ళిపోతుంది. కానీ కర్మ రాలేదు. ఎందువల్లంటే అది మనిషి చేతిలోనిది. మానవుని భవిష్యత్తు దాని చేతిలోనే ఉంటుంది. అందువల్ల ఏది జరిగినా మన కర్మ వల్లనే.